ఓం శ్రీమాత్రే నమః. మేష రాశి వారికి జూలై 13, 14, 15 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు. ఈ మేష రాశి వారికి ఈ 3 రోజులు గురువు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గ్రహాలలో జరిగే మార్పుల వల్ల వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులు రాబోతున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో నూతన వాహనం కొనడం లేదా ఇల్లు కొనడం, కొత్త వ్యాపారం మొదలు పెట్టడం వల్ల మంచి విజయాలు మీరు సాధిస్తారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలత చాలా బాగుంది. ఈ సమయంలో గురువు మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మేష రాశి వారి యొక్క కష్టాలు, బాధలు తొలగిపోయే అవకాశాలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అయితే మీ యొక్క తలరాత అనేది మారుతుంది. ఈ సమయంలో మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మేష రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలను మనం చూసినట్లు అయితే ఈ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని అగ్ని తత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు బగబగా మండే తత్వంతో ఉంటారు. అంటే ఈ రాశి వారికి కోపం, పౌరుషం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి స్థిరమైన ఆలోచన ఉండదు. వీరి ఆలోచనలు కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు. వీరికి చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు కార్యసాధన లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అయితే అధికంగా ఉంటాయి. వీరి జీవితంలో సమస్యలు, ఒడిదొడుకులు అయితే అధికంగా ఉంటాయి. శ్రమించి అనేక బాధ్యతలు నెరవేర్చే మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు వీరికి అయితే ఎక్కువగా ఉంటాయి. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి చిన్న వయసులోనే జీవితం అంటే ఏంటో వీరికి అర్థం అవుతుంది. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ 10 మందికి సహాయం చేసే మంచి లక్షణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు వీరి శక్తిని మించి కూడా కొన్ని సందర్భాల్లో సహాయం కూడా చేస్తూ ఉంటారు. బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు
ఎక్కువ వ్యక్తులు అయితే ఉంటారు. వీరిని చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులపై నరదృష్టి అధికంగా ఉంటుంది. వీరు ఆస్తులు ఎక్కువ సంపాదిస్తున్నారు, డబ్బు బాగా సంపాదిస్తున్నారని బయటి వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మాత్రం పట్టుదలతో వీరు విజయాలను అధికంగా సాధిస్తారు. ఈ మేష రాశి వారికి కష్టాలు అధికంగా ఉంటాయి. వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి గుండె ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు అయితే ఎన్నో కష్టాలు బాధలు అయితే ఉంటాయి. వీరికి తట్టుకునే శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి మాత్రం జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన అయితే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఒకరి మీద ఆధారపడి అస్సలు ఉండరు. ఈ రాశి వ్యక్తులు అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి జాలి గుణం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అయితే వీరికి ఉంటాయి. ఈ రాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తారు, అవమానాలు కూడా పడతారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి మాత్రం దైవం యొక్క పూర్తి అనుగ్రహం వీరిపై ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు అయితే కష్టం కోసమే పుట్టారా అన్నట్టు ఉంటారు. అంటే వీరికి కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు చాలా నిజాయితీ పరులు. వీరికి ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు కుటుంబం కోసం అధికంగా శ్రమిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తుల యొక్క కష్టాలు బాధలు ఈ సమయంలో తీరిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు మాత్రం దైవం యొక్క పూర్తి అనుగ్రహం ఈ సమయంలో ఉండబోతుంది. జూలై 13, 14, 15 తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఈ సమయంలో మంచి విజయాలను సాధించబోతున్నారు. దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. దానివల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో మీరైతే నూతన వ్యాపారాన్ని కూడా మొదలు పెడతారు. అయితే దానివల్ల మీకైతే నరదృష్టి తగిలే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. నూతన వాహనం కూడా కొంటారు. ఈ ఇల్లు కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు గురువు బాగా అనుకూలంగా ఉన్నారు. అలాగే దైవం యొక్క అనుగ్రహం మీకు ఉంది. ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి చూస్తారు. మీకు ఏ దిక్కు నుండి అయినా శుభవార్తలు అయితే రాబోతున్నాయి. గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానించారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి వారైతే మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, అవహేళన చేశారో, మిమ్మల్ని మీ పతనాన్ని కోరుకున్నారో అటువంటి వ్యక్తులు మీ ముందు తలదించబోతున్నారు. మీకు క్షమాపణ చెప్పబోతున్నారు.